హాయ్, దిస్ ఈజ్ వెంకట్. మీరు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. చూడండి, నేను చాలా టెక్నికల్ విషయాలు అపార్ట్మెంట్స్ గురించి, ఫ్లాట్స్ గురించి ఇట్లా ప్రతిదీ నేను షేర్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈరోజు మీకు ఈ వీడియోలో కార్పెట్ ఏరియా అంటే ఏంటి, బిల్డప్ ఏరియా అంటే ఏంటి, సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏంటి అనే విషయాలు క్లుప్తంగా క్లియర్గా అర్థమయ్యేలాగా నేను తెలియజేస్తాను. చూడండి, ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అయితే మనం ఈ కార్పెట్ ఏరియాని, బిల్డప్ ఏరియాని, సూపర్ బిల్డప్ ఏరియాని అంతా కూడా ఫ్లాట్స్లో మనం ఎస్ఎఫ్టీలో కొలుస్తాం. అంటే స్క్వేర్ ఫీట్లో కొలుస్తాం. అంటే పొడవు వింటూ వెడల్పు, దీన్ని స్క్వేర్ ఫీట్లోకి వస్తుంది మనకిది. అయితే ఫస్ట్ మనం కార్పెట్ ఏరియా అంటే ఏంటి తెలుసుకుందాం. కార్పెట్ ఏరియా అంటే ఏమీ లేదండి, సింపుల్. మనం కార్పెట్ ఒక హౌస్ లోపల, ఒక ఫ్లాట్ లోపల కార్పెట్ వేసినప్పుడు ఆ వచ్చే ఏరియానే కార్పెట్ ఏరియా అంటాం. అంటే కార్పెట్ ఏంటి, మనం గోడల లెక్కల్లోకి తీసుకోం. అంటే ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్ని పొడవు ఇంటూ వెడల్పు కొలుస్తాం. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ని కూడా పొడవు ఇంటూ వెడల్పు కొలుస్తాం. తర్వాత గెస్ట్ బెడ్రూము, అదేవిధంగా హాలు, కిచెను, టాయిలెట్స్, వాష్ ఏరియా, బాల్కనీ, ఇట్లాగా ఆ ఫ్లాట్ లోపల మనకి కనిపించే మొత్తం ఆ కింద ఉన్నటువంటి ఆ ఏరియాని మనం మెజర్ చేస్తాం. మెజర్ చేసినప్పుడు అది మనకి ఒక ఎగ్జాంపుల్గా 1000 SFT వచ్చింది అనుకుందాం. 2 BHK ఫ్లాట్ 1000 SFT వస్తుంది. సో ఆ ఏరియాని, కార్పెట్ పట్టే ఆ ఏరియాని మాత్రమే కార్పెట్ ఏరియా అని చెప్పేసి చెబుతారు. ఇందులోని మీకు ఒక ముఖ్య విషయం గమనించండి, వాల్స్ యొక్క థిక్నెస్ ఇంక్లూడ్ అయ్యి ఉండదు. అంటే వాల్స్ పోను ఆ ఫ్లాట్ లోపల ఉన్న ఏరియానే మనం కార్పెట్ ఏరియా అంటాం. వాల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండదు. తర్వాత బిల్డప్ ఏరియా. బిల్డప్ ఏరియా ఏంటంటే కార్పెట్ ఏరియా ప్లస్ వాల్స్ థిక్నెస్ ఉన్న ఏరియా. అంటే వాల్స్ ప్లస్ లోపల ఉన్న ఖాళీ ప్రదేశం అంతా కలిపితే ఇది బిల్డప్ ఏరియా అంటారు. అంటే వాల్స్ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. దీన్ని మనం బిల్డప్ ఏరియా అంటాం. ఆ వాల్స్ థిక్నెస్ మనం కొలుసుకుని వేసుకోవాలి. సపోజు ఆ ఫ్లాట్కి మనం డైరెక్ట్గా ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి పట్టుకుని, తర్వాత లెంత్, విడ్త్ ఒకటి కూడా ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి మనం చూసుకున్నాం అనుకోండి, అది ఇంటూ చేస్తే మనకి అది బిల్డప్ ఏరియా వచ్చేస్తుంది. అందులో వాల్స్ కూడా థిక్నెస్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. సో ఈ విధంగా కార్పెట్ ఏరియా తర్వాత బిల్డప్ ఏరియా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు అప్రాక్సిమేట్లీ, అంటే ప్రతిసారి కొలవడం ఇది అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. అంటే ఈ ఫార్ములా 100% అలాగే వర్క్ చేస్తుందా అని కాదు, కొంచెం అటు ఇటు ఉంటుంది. అంటే ఇప్పుడు కార్పెట్ ఏరియాకి 15% మనం వేసుకుంటే బిల్డప్ ఏరియా వచ్చేస్తుంది. కానీ ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. ఇక్కడ మారుతూ ఉంటుంది బిల్డర్ని బట్టి ఆ ఏరియా 15, 20 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, లేకపోతే 13 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 15 అవ్వచ్చు. ఇట్లాగా మారుతూ ఉండొచ్చు. అది కరెక్ట్గా కాన్స్టెంట్గా అదే ఉంటుందని మనం చెప్పలేము. కాకపోతే అప్రాక్సిమేట్లీ 15% అయితే యావరేజ్గా వచ్చేస్తుంది. సో మన వాల్స్ అన్నీ కూడా థిక్నెస్ను కొలవక్కర్ లేకుండా ఆ 15% అన్నది వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక 1000 SFT 2 BHK ఫ్లాట్ ఉందనుకుందాం. దానికి 15% కలిపితే ఎంత అవుతుంది? 1150 SFT వస్తుంది. అంటే దాని కార్పెట్ ఏరియా అది 1000 SFT, బిల్డప్ ఏరియా 150 ప్లస్ 1000 ప్లస్ 150 కలిపితే 1150 SFT వస్తుంది. అంటే దాని బిల్డప్ ఏరియా మనకి ఎలాగా తెలుస్తుంది? ఇప్పుడు మనం ఎలా చెప్పగలుగుతాం? 1150 బిల్డప్ ఏరియాగా మనం దాన్ని 15% వేసుకుని చెప్పడం జరుగుద్ది. అలా చూస్తాం. అప్రాక్సిమేట్లీ 15% అన్నది అప్రాక్సిమేట్లీ యావరేజ్గా చూసుకోవడం జరుగుద్ది. అంటే మ్యాక్సిమం ఆ 15% అట్లానే పెడతా ఉంటారు. ఈ విధంగా ఉంటుంది. కాదు నేను కొలుసుకుంటాను అది అనుకుంటే మనం కొలుసుకోవచ్చు. ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి అపార్ట్మెంట్లో, ఎందుకంటే మనకి అక్కడ సెట్ బ్యాక్స్లో గ్యాప్ ఉంటుంది. ఆ ఎండ్ ఈ ఎండ్ మనం కొలవడానికి అంత ఈజీగా ఉండదు ఫ్లాట్కి. ఇండివిజువల్ హౌస్ అనుకోండి, పొడవు ఇంటూ వెడల్పు ఈజీ కొలిచేస్తాం. అపార్ట్మెంట్లో ఏమవుతుంది, మీకు అక్కడ సెట్ బ్యాక్స్లోని కొంతమంది 6 feet 10 feet ఇట్లా సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఆ సెట్ బ్యాక్స్లో అక్కడ కొలవడానికి మనకు కష్టం అయిపోద్ది. అప్పుడు మనం లోపల ఏరియాని కొలుచుకుని తర్వాత మనం ఏదైతే బిల్డప్ ఏరియా ఉంటుంది కదా, ఆ బిల్డప్ ఏరియాని మనం కొలుచుకోవడం అన్నది జరుగుతుంది. అలా కాకుండా అన్ని కష్టం అనుకుంటే నేను చెప్పినట్టు ఈ ఫార్ములా ఒక 15% వేసేసుకున్నాం అనుకోండి, లోపల ఏదైతే కార్పెట్ ఏరియా ఉంటుందో దానికి 15% వేసుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా బిల్డప్ ఏరియా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు.
ఇప్పుడు మనం సూపర్ బిల్డప్ ఏరియా గురించి మనం తెలుసుకుందాం. ఇంతకుముందు కార్పెట్ ఏరియా, అదేవిధంగా బిల్డప్ ఏరియా గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏంటి, ఒక అపార్ట్మెంట్లో సూపర్ బిల్డప్ ఏరియా బిల్డరు మనకు చెప్తా ఉంటారు కదా, సో దేన్ని అంటారు అన్న దాని గురించి తెలుసుకుందాం. అంటే ఒక మీ ఫ్లాట్లోని బిల్డప్ ఏరియా ఉంది కదా, ఒక ఫ్లాట్ మీరు కొన్నారు, అందులో బిల్డప్ ఏరియా ఏదైతే వస్తుందో దానికి కామన్ ఏరియాని కలిపితే వచ్చేదే సూపర్ బిల్డప్ ఏరియా అని అంటారు. ఇప్పుడు కామన్ ఏరియా అంటే ఏంటి అంటే ఏంటంటే ఆ అపార్ట్మెంట్లో టెర్రస్ ఉంటుంది, కింద మనకి ప్లేస్ ఉంటుంది, జనరేటర్ రూమ్ ఉంటుంది, స్టేర్ గేజ్ ఉంటుంది, ప్యాసేజెస్ ఉంటాయి, లిఫ్ట్ రూము, ఇట్లాగా వాటర్ ట్యాంక్ ఏరియా, ఇట్లా ప్రతిదీ ఉంటుంది కదా, అదంతా కామన్ ఏరియా, అందరికీ సంబంధించింది. ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ ఫ్లాట్ ఓనర్స్కి అందరికీ సంబంధించిన అది కామన్ ఏరియా ఉంటుంది. ఆ కామన్ ఏరియాని మీ ఫ్లాట్ అంటే మీ ఫ్లాట్స్ ఏదైతే ఇండివిజువల్ ఫ్లాట్స్ ఉంటాయో అందులో మీ ఫ్లాట్ యొక్క బిల్డప్ ఏరియాకి కలిపేదే సూపర్ బిల్డప్ ఏరియా. ఈ కామన్ ఏరియాని ఈ బిల్డప్ ఏరియా కలుపుతారు, దాన్ని సూపర్ బిల్డప్ ఏరియా అంటారు. ఇప్పుడు